హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌పీకే టేల్స్. సడెన్‌గా బ్యాంక్ పని ఉండడం వల్ల మా హస్బెండ్ అయితే ఊరెళ్లారు బయలుదేరి. ఇంక ఈరోజు గూడా అక్కడే ఉన్నారు. ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 12:00 ఆ టైంలో నేను కాసేపు బ్రేక్ తీసుకొనొచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ 1కెళ్ళి కనిష్కని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. తనకి కొంచెం ఘాటైన స్మెల్స్ పడవు. మెయిన్‌గా వంట చేస్తున్నప్పుడొచ్చే స్మెల్ అస్సలు పడదు. అందుకే తనొచ్చే లోపలే నేను మాక్సిమం వంట కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను. లంచ్ అయితే సింపుల్‌గానే చేస్తున్నాను. రైస్ అండ్ రసం చేస్తున్నాను. రైస్ అయితే నేను కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే రైస్ కుక్కర్‌లో చేస్తాను. కానీ ఈసారి ఊరు నుంచి తీసుకొచ్చిన రైసు అసలు రైస్ కుక్కర్‌లో చేస్తుంటే చాలా పొడి పొడిగా అయిపోతుంది. కాసేపటికి డ్రైగా గూడా అయిపోతుంది. అందుకే నేను కుక్కర్‌లో పెడుతున్నాను. అదైతే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టామనుకోండి, కొంచెం మెత్తగా వస్తుంది అందుకని. 2 డేస్‌గా అయితే వర్షం కంటిన్యూయస్‌గా పడుతుంది. అంటే ఎండ గూడొస్తుంది. కానీ క్లైమేట్ అంతా చాలా చల్లగా అయిపోవడం వల్ల కనిష్కకి జలుబు చేసింది. నాకు కూడా కొంచెం థ్రోట్ అంతా కొంచెం పెయిన్‌గా ఉన్నట్టు అనిపిస్తే ఈరోజు రసం చేస్తున్నాను. మా హస్బెండ్ ఉంటే నేను మళ్ళీ 2 టైప్స్ రసం చేస్తాను. కనిష్కకి కారం లేకుండా అండ్ మాకు కారంతో. ఇక్కడేంటంటే నేను నైట్ మెంతులు సోక్ చేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా సోక్ జేయకుండా డైరెక్ట్‌గానే తింటున్నాను. ఏదో విధంగా కడుపులోకెళ్ళాలి గదా! మనం సోక్ జేసుకొని తింటే బెటర్‌గా ఉంటుంది. ఇంక మర్చిపోయినప్పుడు ఏం చేయలేం గదా! సో, అందుకే అలా తినేస్తున్నాననమాట. మా అమ్మయితే చాలా టైప్స్ ఆఫ్ రసం జేస్తది. ఉలవ చారు, మిరియాల రసము, అలసందల చారు, చెనిగ్గింజల చారు ఇలా చాలా జేస్తుంది గానీ, నాకైతే 2 రకాలే వచ్చు. ఒకటి టమాటా రసం, 2 చింతపండు రసము. ఇంకిక్కడ ప్రాసెస్ గూడా సింపులే. ఎందుకంటే, కనిష్కకు పెట్టే రసంలోనే నేను తినేస్తాను ఈరోజు 2గా చేయట్లేదు. సో, కడాయి పెట్టేసి ఇంకా తెల్లగడ్డ, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి లైట్‌గా ఫ్రై చేసి, రసం పౌడరేసి దీన్ని కాసేపు ఫ్రై జేయాలి. ఈ రసం పౌడర్ ఫ్రై చేస్తేనే రసం టేస్ట్ బావుంటుంది. ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం గదా! అది పోసేసి బాగా తెల్లొచ్చేదాకా కాంచాలి. మీ దగ్గర కొత్తిమీరుంటే వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు గాబట్టి జస్ట్ ఉప్పు వేసేసి ప్రస్తుతానికి కొద్దిగా వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చేసి తగినంత యేసుకుంటే సరిపోతుంది. రసంతో పాటు ఇంకా బాయిల్డ్ ఎగ్ ఇచ్చేస్తే లంచ్